తెలంగాణ చరిత్రలో ఎన్నో నెత్తిటి మరకలు సాక్ష్యాలు అక్షరాలుగా లిఖించబడ్డాయి. నిజాం పాలనలో రజాకార్లు సాగించిన ఆకృత్యాల నుండి నిన్న మొన్నటి వరకు దొరల పాలనలో కొనసాగించిన అరాచకాల దాకా ఎన్ని చెప్పినా చరిత్రలో కొన్ని పేజీలు ఈ దుర్మార్గుల కోసం పూరించబడతాయి. అవినీతి నాయకుల దమాన నీతిని ఎండగడతాయి. అణచివేత అన్యాయం సహించలేక జనం తిరుగుబాటు బావుట ఎగవేస్తారు. పోరాటాల రూపాన్ని మార్చుకొని గుంటకాడి నక్కలకు రాజకీయ సమాధులను కడుతూనే ఉన్నారు. నరనరాన పోరాట పటిమను ఉంట పట్టించుకున్న తెలంగాణ సమాజం బానిసత్వాన్ని జీర్ణించుకోదు. పాలకులు ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోలేనప్పుడు ఎగిసిపడే ఉద్యమాల ప్రభుత్వాల అస్తిత్వాలను దెబ్బ కొడతాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా హింసను ప్రేరేపిస్తే బగబగ మండే నిప్పు కనికలై రాజకీయ పార్టీలను దహనం చేస్తాయి. నిజానికి అప్పుడు రజాకారులు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర గన్నులు తుపాకులతోని ప్రజలు వారి పరిపాలనను తిరుగుబాటు దారిలో హెచ్చరిస్తే వాళ్ళు వచ్చి వందల సంఖ్యలో రజాకారులు నిరుపేద ప్రజలని ఏమాత్రం పోరాటం చేయనీయకుండా, రోడ్ల మీదకి రానియకుండా, గుంపులుగా ఉండనీయకుండా గన్నులు పెట్టి గాల్చుతున్నా గానీ, తుపాకులు పెట్టి గాల్చుతున్నా గానీ ప్రజలందరూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గుడ్డలు అయితేనేమి, ఉన్నటువంటి గడ్డపారాలు పట్టుకొని రైతులు కూడా పోరాటం చేసినారు, ప్రాణత్యాగం చేసి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. సో అప్పుడు ఆ రజాకార్లకే భయపడినటువంటి ప్రజలు ఇప్పుడు ఈ దొరల పరిపాలనకు భయపడే ప్రసక్తే లేదు. ప్రాణాలు సైతం మమ్మల్ని కాల్చండి ముందుకు నడిచి ఉద్యమాన్ని సాగించినటువంటి ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో అమరులైన ఎంతో మంది. ఆనాడు రజాకార్లకే భయపడి తుపాకు కుండ్లకు ఎదురుగా గన్ను పెట్టి కాల్చుతున్నా గానీ భయపడినటువంటి ప్రజలు ఈనాడు ఈ దొరల పాలనకు భయపడేటటువంటి ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కరూ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమాన్ని కొనసాగించారంటే స్వతహాగా ముందుకొస్తారు. పరిపాలన బాగలేనప్పుడు ప్రజలు ముందుకొస్తారు. ఈనాడు బొందబెట్టేటటువంటి పరిస్థితి, రాజకీయాలను బొందబెట్టేది ప్రజలు. ప్రజాబలం చాలా గొప్పది, ఓటు బలం చాలా గొప్పది. గుర్తుంచుకోవాలి నాయకులు, రాజకీయ పార్టీ.